మైలార్దేవపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కాటేదంలోని భారతీ ట్రేడర్స్లో దోపిడీ జరిగింది. దోపిడీకి పాల్పడిన దొంగలు 50 లక్షల నికర నగదును దోచుకెళ్లారు. భారతీ ట్రేడర్స్ ఓనర్ మహేందర్ కుమార్ మైలార్దేవపల్లి పోలీస్ స్టేషన్లో లిఖితపూర్వకంగా కంప్లైంట్ చేశారు. ఫిర్యాదు మేరకు సిఆర్సీలో కేసు నమోదు చేశారు పోలీసులు. రాజేంద్ర నగర్ జోన్ డీసీపీ, ఏసీపీ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు శాస్త్రీపురంలో నేరస్తులను పట్టుకున్నారు పోలీసులు. నిందితుల వద్ద నుండి 16 లక్షల నికర నగదు, 4 మొబైల్ ఫోన్లు, ఒక కత్తి మరియు ఒక సుత్తి, ఒక ఇన్నోవా కారు, హోండా షైన్ మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసు ఉన్నతాధికారులు మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. ఈ కాటేదాన్లో ఒకటి భారతీ ట్రేడర్స్ అని ఒక ఇండస్ట్రీ ఉంది. దాంట్లో యూజ్డ్ బ్యాటరీస్ కొని అమ్ముకునేది ఇది బిజినెస్. ఈ లాస్ట్ మంత్ 20th రోజు నైట్ తెల్లవారుజామున ఒక దొంగతనం అయింది అని చెప్పి వెళ్తే మేమందరం అక్కడికి వెళ్ళటము, 50 lakhs క్యాష్ పోయిందని కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. అక్కడ చూస్తే అది ఆ బ్యాటరీ షాప్ దాంట్లో పనిచేసే వాళ్ళు కానీ లేకపోతే ఏదన్నా ఇంటర్నల్గా ఉండొచ్చు అని మొదట్లో అనుకోవడం జరిగింది. కానీ చేసిన విధానము, తర్వాత వాళ్ళు తప్పించుకొని పోయిన విధానంతో ఆర్గనైజ్డ్ క్రైమ్గానే అనుకున్నాము. అప్పుడు సిసిఎస్ మన టీం, సైబరాబాద్ సిసిఎస్ వాళ్ళు, శంషాబాద్ వాళ్ళు, రాజేంద్ర నగర్, మైలార్దేవపల్లి పోలీసు వీళ్ళందరూ కలిసి దీన్ని ఛాలెంజింగ్గానే తీసుకొని ఈ కేసు ఈ 10 daysలో ఇది డిటెక్ట్ చేయడం జరిగింది. ఈ కేసు అయిన తర్వాత చూస్తే దీని వెనుక దాదాపు 2 నెలల నుంచి వీళ్ళందరూ కూడా ప్లాన్ చేశారు. టోటల్గా ఈ గ్యాంగ్లో 11 మంది ఉన్నారు. ఇద్దరేమో ఇన్ఫర్మేషన్ బ్యాక్ ఎండ్ సపోర్ట్ కానీ ఇది నుంచి ఉంది. 9 మంది ఫిజికల్గా దీంట్లో పార్టిసిపేట్ అయినారు. దీనికి ఈ ఇన్ఫర్మేషన్ ఏ క్యాష్ ఎక్కడికి వస్తుంది, వాళ్ళ దగ్గర హైయెస్ట్ మనీ ఎప్పుడు, ఎక్కువ డబ్బులు ఎప్పుడు ఉంటాయి అనేది ఇన్ఫర్మేషన్ తీసుకోవడంతో పాటు ఆ రోజు మాస్కులు కొన్నారు, ఫేస్ మాస్కులు బ్లాక్వి, హ్యాండ్ గ్లౌస్ కొన్నారు. ఇవన్నీ ఒక ట్రావెల్స్ దగ్గర నుంచి ఒక ఇన్నోవాని తీసుకొని వచ్చి దానికి ఒక కర్నూలు సంబంధించిన ఫేక్ నెంబర్ ప్లేట్ పెట్టినారు. ఇదంతా ప్లాన్డ్గానే చేసి అక్కడికి వెళ్ళి ఒకడు వెళ్ళి గేట్ దూకటము, దాన్ని గేట్ ఓపెన్ చేస్తే మిగతా వాళ్ళందరూ ఎంటర్ అవ్వడం జరిగింది. 15 నిమిషాల్లోనే ఆ బీరువా పగలగొట్టి 50 లక్షలతో పోవటం జరిగింది అన్నట్టు. ఇప్పుడు దీంట్లో ఈ 4గురిని అరెస్ట్ చేయడం జరిగింది. 16 లక్షల రూపాయలు ఇప్పటి వరకు దీంట్లో నెట్ క్యాష్ సీజ్ చేయడం జరిగింది. వాళ్ళు వాడిన ఇన్నోవా, 2 మోటార్ సైకిల్స్ వాడారు. ఒక మోటార్ సైకిల్ దొరికింది, ఒక ఇన్నోవా దొరికింది. 4గురిని అరెస్ట్ చేయడం జరిగింది. మిగతా 7గురిని కూడా త్వరలోనే పట్టుకుంటాము. వీళ్ళు ఇంతకుముందు కూడా కొద్ది రోజుల క్రితం అత్తాపూర్లో కూడా ఒక క్యాష్ ట్రాన్సాక్షన్ అవుతుంది అని తెలిసిన తర్వాత 9 lakhs అటెన్షన్ డైవర్షన్ చేసింది. దాంట్లో కూడా వీళ్ళు ఉన్నారు. వీళ్ళ పాత హిస్టరీ ఇంకా మిగతా వాళ్ళు కూడా దొరికిన తర్వాత ఎవరెవరు ఈ ఫ్రీక్వెంట్ అఫెండర్స్ ఉన్నారో చూసుకొని వాళ్ళ మీద పీడీ యాక్ట్ కనుక వచ్చేది ఉందంటే వాళ్ళకి పీడీ యాక్ట్ కూడా పెట్టడం జరుగుతుంది. అట్లానే ఈ ఇండస్ట్రీ పేరు మీద ఒక బీరువా పెట్టి అక్కడ దానికి రక్షణ లేకపోయినా ఒక యూజ్డ్ బ్యాటరీస్ డంప్ చేసిన దగ్గర ఒక బీరువాలో 50 lakhs పెట్టారు కాబట్టి అది ఐటీ డిపార్ట్మెంట్కి కూడా రాయటం జరుగుతుంది. ఎందుకంటే ఒక చట్టబద్ధమైన వ్యాపారంలో ఏదైనా జరుగుతుంది, ఏదైనా మేము కష్టపడ్డాం పట్టుకున్నామంటే ఒక అర్థం ఉంది. అక్కడ టోటల్ బాధ్యత రాహిత్యంగా అక్కడ ఈ అన్అకౌంటెడ్ మనీ కాబట్టి దాన్ని పట్టుకోవడానికి స్టేట్ మెకానిజం నుంచి ఇంతమంది కష్టపడి పబ్లిక్ మనీని యూజ్ చేస్తూ మనం దాన్ని డిటెక్ట్ చేయాల్సి వచ్చింది. కాబట్టి అటువంటి ఇర్రెగ్యులారిటీస్ ఎవరైనా ఉన్నా కూడా ఐటీకే రాయటం జరుగుతుంది. ఈ క్యాష్ ఇంత 50 lakhs ట్రాన్సాక్షన్ ఎట్లా జరుగుతుంది అనేది వాళ్ళ డిపార్ట్మెంట్ చూసుకుంటారు. ఈ నేరస్తులు మాత్రం మిగతా 7గురిని కూడా త్వరలోనే పట్టుకుంటాము. పీడీ యాక్ట్ గురించి కూడా మేము పరిశీలిస్తాం. ఇది యాక్చువల్గా 2 ముఠాల కాంబినేషను. బేసికల్గా వీళ్ళందరూ కలిసి 9 మంది అవుతారు. ఒక 2 దాంట్లోనే వర్కర్సు. ఈ కాటేదాన్ ఇండస్ట్రీలో క్యాష్ ఎక్కువ, లిక్విడ్ క్యాష్ ఎక్కడెక్కడ జరుగుతుందో వాళ్ళందరినీ ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి వాళ్ళకి తెలియదు. ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇక్కడ నుంచి పోద్దని, క్యాష్ ఎప్పుడు వస్తుంది అనేదానికి క్యాజువల్ టాక్లో వాళ్ళని ల్యూర్ చేసి అక్కడ ఇన్ఫర్మేషన్ తీసుకొని గ్యాంగ్ ఆర్గనైజ్ చేశారు. అందరు లోకల్ సిటీ, మన ఇది లోకల్ అంటే రాజేంద్ర నగర్, మన తర్వాత హైదరాబాద్ సిటీ సౌత్ ఈస్ట్ జోన్లో సంబంధించిన సరౌండింగ్లో ఉన్న వాళ్ళందరూ కలిసి చేశారు. లేదు, దీంట్లో సంబంధించిన వాళ్ళు ఏది
ఇప్పుడు ఈ 9 lakhs అత్తాపూర్లో అటెన్షన్ డైవర్షన్ చేసిన గ్యాంగ్ ఏదైతే పట్టుబడిన తర్వాత మళ్ళా వీళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఇంకొక వేరే గ్యాంగ్ వీళ్ళందరూ కలిసిన తర్వాత ఇట్లానే ఈ దొంగతనాలు వీళ్ళు ఇంతకుముందు వేరే దొంగతనాలు ఉన్నారు ఆల్రెడీ. దొంగతనాల కంటే ఈ క్యాష్ చేయటం ఈజీ. తర్వాత ఈ కాటేదాన్ ఇండస్ట్రియల్ ఏరియాల్లో క్యాష్ ట్రాన్సాక్షన్ ఎక్కువ ఉంటుంది అని చెప్పి వీళ్ళు ఐడెంటిఫై చేసుకోవటము, దాంట్లో పనిచేసి మానేసిన వాళ్ళని క్యాజువల్గా టచ్లో పెట్టుకొని దాంట్లోకి ఎప్పుడు క్యాష్ వస్తుంది అనేది జాగ్రత్తగా ఉండటము, లేకపోతే వర్కర్స్ మధ్యలో టాక్ అవుతుంది కదా, దాంట్లోంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని ఇప్పుడు ఇది చేశారు. సార్ అక్కడ ఉన్న ఫ్యాక్టరీ వాళ్ళకు మీరు ఏం సూచన సార్ ఇలాంటివి జరగదు? అదే ఆ రోజు కూడా అనుకున్నాం మనం. ఇప్పుడు వాళ్ళు ఇళ్ళు ఎక్కడో ఉంటాయి, ఒకళ్ళు ఇద్దరు ఎంప్లాయీస్ ఉంటారు, రాత్రిపూట దానికి ఏం ప్రొటెక్షన్ ఉండదు. దాంట్లో ఈ అన్అకౌంటెడ్ మనీ తీసుకొచ్చి అక్కడ డంప్ చేసి దాంతో బిజినెస్ చేయడం జరిగితే అది నేరాలకి ఇంకో రకంగా దానికి అవకాశం కల్పించిన వాళ్ళు అవుతారు. అకౌంటెడ్గా ఉండాలి. క్యాష్ ట్రాన్సాక్షన్లో అన్ని జాగ్రత్తలు తీసుకోవటం కనీస ధర్మం ఫ్యాక్టరీస్ వాళ్ళు ఓన్లీ ప్రాఫిట్ ఎత్తుకొని పోవటానికి లేదు ఇక్కడ. వీళ్ళందరూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందే, బాధ్యతాయుతంగా ఉండవలసిందే. ఇప్పుడు దీంట్లో కూడా ఐటీకి రాస్తున్నాం అనేది ఎందుకంటే అదే వాళ్ళు క్యాష్ అంత అన్అకౌంటెడ్ మనీ తీసుకొచ్చి అక్కడ పెట్టేసి పోయిన తర్వాత పోలీసులో దాదాపుగా 20 మెంబర్స్ 10 రోజులు ఇదంతా ఎవరు పబ్లిక్ మనీ ఒక బాధ్యత రాహిత్యమైన ఒక అన్అకౌంటెడ్ మనీ కోసం కష్టపడుతుంది అంటే అతనికి కూడా ఉండాలి కాబట్టి దాన్ని ఐటీకి రాస్తుంది.